పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మహబూబ్నగర్ జిల్లా ఎత్తం చేరుకున్నారు. అక్కడ నర్సింగ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వైఎస్ షర్మిల ఇప్పుడే పుట్టపాగా నరసింహ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ గ్రామంలో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అయితే ఈ వైఎస్ షర్మిల వెంబడి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, యజ్మ కిషారెడ్డితో పాటు పలువురు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివడం జరిగింది. ఆత్మీయత ఆప్యాయతతో వాళ్ళని పలకరిస్తున్నారు. వైఎస్ షర్మిల వాళ్ళ కష్టాలను విని వాళ్ళ కన్నీళ్లను తుడిచినారు. అయితే ఈ పరామర్శ యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలుస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి కూడా నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావంగా యాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి అమరాబాద్ లోని ఒక కుటుంబాన్ని పరామర్శించి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి తర్వాత మరో గ్రామానికి వెళ్ళి ఇంకో కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ రోజు మొత్తంగా 3 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తున్నారు. అయితే ఈ పరామర్శ యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ యాత్రను పరామర్శ యాత్రకు సంఘీభావంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఈ యాత్ర సందర్భంగా అభిమానులను పలకరిస్తూ అక్కడక్కడ అభిమానులను పలకరిస్తూ యాత్ర సాగుతుంది. మధ్యలో నాగర్ కర్నూలు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళ నరసింహ కుటుంబానికి సంబంధించి వాళ్ళ భార్యతోనూ మరియు కొడుకుతోనూ కలిసి వాళ్ళ కష్టాలను వింటున్నారు, వాళ్ళని ఊపిస్తున్నారు. అవి మనం స్పష్టంగా చూస్తున్నాము. అయితే ఈ వాళ్ళ కూలి పని చేసుకుంటూ సాగే నరసింహ
వాళ్ళ హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటూ బతుకుతుండగా వైఎస్ అంటే చాలా అభిమానం తీసుకున్నాడు. ఆ అభిమానం కాస్త ఆ వైఎస్ కనిపించకుండా పోయేసరికి వైఎస్ అకస్మాత్తుగా మరణించడంతో వాళ్ళు తట్టుకోలేక నరసింహ గుండెపోటు చనిపోవడం జరిగింది. ఆ ఘటనను షర్మిల గారికి వాళ్ళు వివరిస్తున్నారు. ఆ తర్వాత ఆయన మరణంతో నరసింహ మరణంతో వాళ్ళ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. కూతురు చదువు కూలి పని చేస్తూ తల్లి చదివిస్తుంది. అన్న కూడా కూలి పని హైదరాబాద్ నగరంలో బిల్డర్ దగ్గర కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. వారిని ఓదారుస్తూ వారి కష్టాలను వింటూ ముందు వారిని ఓదార్చున్నారు వైఎస్ షర్మిల. అయితే ఈ కార్యక్రమానికి ఈ పరామర్శ యాత్రలో పలువురు తెలంగాణ జిల్లా నేతలు వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఇక్కడికి రావడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు యడ్మ కిషారెడ్డి పలువురు ప్రముఖులు ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్నారు. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా ఎత్తం నుంచి లైవ్ చూస్తున్నాం. షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తుంది. అక్కడ ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం నర్సింగ్ కుటుంబాన్ని అక్కడ పరామర్శిస్తున్నారు. నరసింహకు వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానం. మహబూబ్ నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్తెంకు చెందిన పుట్టపాగ నరసింహ వైఎస్ఆర్కు వీరాభిమాని. ఎన్నో సంక్షేమ పథకాలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపిన మహానేతను గుండెల్లో పెట్టుకున్నాడు. ఆ అభిమానమే మహానేత మరణాన్ని తట్టుకోలేకపోయింది. వైఎస్ఆర్ మరణాన్ని టీవీలో చూస్తూనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు నరసింహ కుటుంబాన్ని ప్రస్తుతం వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. ఆమె నరసింహ సంబంధించిన బంధువులు, పిల్లలు, అలాగే భార్య, వారందరినీ కూడా ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. ఏ విధంగా జీవనం నెట్టుకొస్తున్నారు, ఆ రోజు జరిగిన సంఘటన ఎలాంటిది, అసలు నరసింహకు వైఎస్ఆర్ అంటే ఎందుకంత అభిమానం, ఏ కారణంతో నరసింహ గుండాగిపోయింది అనే వివరాలన్నీ కూడా ఆవిడ తెలుసుకుంటున్నారు. నరసింహ పోయిన తర్వాత కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పథకాలు అందుతున్నాయి, ఎలాంటి సాయం అందుతోంది, మానసికంగా వారి పరిస్థితి ఎలా ఉందనే తెలుసుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు మనం చూసాం, మరణించిన వైఎస్ఆర్ ప్రజలకు దూరమైన కొద్ది కాలం నుంచే వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో దాన్ని పరామర్శ యాత్రగా వైఎస్ షర్మిల కొనసాగిస్తున్నారు. ఓటేసిన నాయకుడు 5 ఏళ్లలో ఎప్పుడైనా వచ్చి మరోసారి పలకరిస్తాడో లేదో తెలియదు, కానీ కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి కోసం, మరణించిన వారందరి కోసం, తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలాగిపోయిన వారి కోసం, వారి కుటుంబాల కోసం, వారిని పరామర్శించేందుకు, పలకరించేందుకు, ఓదార్చేందుకు తనయ్య కదిలొచ్చింది. వైఎస్ షర్మిల ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా ఎత్తెంలో పరామర్శ యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నరసింహ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఎలాంటి ఒక్కొక్క కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా లేదా, చదువుకు దూరం అయ్యారా, వాళ్ళ జీవనోపాధి ఎలా ఉంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి తేడా ఏంటి, ఎందుకంత ప్రేమ కలిగింది నరసింహకు వైఎస్ఆర్ మీద, ఎందుకంత అభిమానం కలిగింది, ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయిందంటే ఎంత అనుబంధాన్ని పెంచుకొని ఉంటాడు, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. అలాగే వారికి కొంత ఆర్థిక సాయం కూడా చేసే అవకాశం ఉంది. పరామర్శ తర్వాత ఇక్కడి నుంచి మరో గ్రామానికి కూడా వెళ్తారు. ఆ గ్రామంలో మరొక అభిమాని కూడా ఇలాగే వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగి మరణించాడు. ఆ అభిమాని ఇంటిని కూడా సందర్శిస్తారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు, వారికి గుండె ధైర్యాన్ని అందిస్తారు, ఓదార్పును అందిస్తారు. పరామర్శ యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు మహబూబ్ నగర్ జిల్లా ఎత్తెం నుంచి చూస్తున్నాం. ఎత్తెంలోని నరసింహ గృహంలో ప్రస్తుతం పరామర్శ యాత్ర కొనసాగిస్తున్నారు వైఎస్ షర్మిల. ఆమె వెంట వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, యడ్మ కృష్ణారెడ్డితో పాటు పలువురు జిల్లాకు
సంబంధించిన ఇతర నాయకులు కూడా ఉన్నారు. వారంతా ప్రస్తుతం నరసింహ ఇంటి వద్దే ఉన్నారు. నరసింహ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్న నరసింహ